బెస్ట్ ఊపొస్తుంది హై से नुबे पैटे से अट्टा दो पेस्टे पुलेसी पोंदे पोंदे पप्पा पुलेसी पोंदे पोंदे पप्पा रारो नसीब कासी अगिराजेसी सिगु पेस्टे पुलेसी पोंदे कन्ने कोटा बट्टे पुलेसी पोंदे मुट्टे पट्टा बट्टे पुलेसी पोंदे चाहिए पट्टा बट्टे टॉप पुलेसी पोंदे रो Namaskaram and welcome to On the Fit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Fruit Power Juice. Zabardast show ante Zabardast judges. Please welcome the ever gorgeous Roja Garu. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా నీకోసం To welcome the one and only Tower Star, Laughing Star, Nag Babu Garu. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. सोपु वेस्ते वस्ताना, शेपुलन्नी इस्ताना. काटे सुकुंदा में गिल्ली कच्चा. On the Fit Oil and Capsules, Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Fruit Power Juice లో ఇప్పుడు నేను స్కెచ్ చేస్తే అలా ఇలా నవ్వరండి చాలా గట్టిగా నవ్వుతారు అంటూ వచ్చేస్తున్నారు ధనానందన్ రాజ్ along with his team. కాంపౌండర్ వస్తున్నారా మాగా ఎందుకు అరిచేదా ఒకప్పుడు ఇదే హాస్పిటల్ మా తాత ఫౌండర్ చెట్ట చివరికి నన్ను ఏం చేయనవా కాంపౌండ్ చేసి పడేయను అది వ్యాపారం ఒక ఇంజెక్షన్ ఇస్తాను నువ్వు మీ తాతగారి దగ్గరికి పౌండర్ గా వెళ్తావా వదిలే స్వామి ఇదే బాగుందా పేషెంట్లు ఎవరు వచ్చారు మన హాస్పిటల్ కి పేషెంట్స్ కూడా వస్తారా ఓ మై గాడ్ కమ్ చూసావా 100% గ్యారంటీ వైద్యానికి 300 నయం కాకపోతే 1000 రూపాయలు మనమే ఇస్తామని చెప్పా ఇప్పుడు వరుసగా వస్తారు చూడు పిలిచేదైతే ఫస్ట్ పేషెంట్ వైద్యానికి 300 నయం కాకపోతే 1000 రూపాయల వీడి దగ్గర 1000 రూపాయలు కొట్టేయాలి నమస్కారం 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 అండి కూర్చోండి ఏంటి మీ ప్రాబ్లం నాలుగుకి అసలు రుచి తెలియట్లేదు మీ నాలుగుకి రుచి తెలియట్లేదు అసలు ఏది ఆనండి అబ్బో ఓకే కంప్యూటర్ 22 నంబర్ లో ఉన్న బాక్స్ నుంచి మ్యాటర్ తీసుకు ఆనండి చూసారా మీ నాలుగుకి రుచి తెలిసింది ప్లీజ్ గివ్ మీ ద 300 ఓన్లీ ఎలా ఇచ్చాను సూపర్ మా తాత ఫౌండర్ మీ తాత పౌండర్ ఓకే నెక్స్ట్ పేషెంట్ పిలో నెక్స్ట్ పేషెంట్ డాక్టర్ గారు నమస్కారం అండి నాకు ఏం వినపడతలేదండి ఈ మధ్యన ఓహోహో వీడు మళ్ళీ వచ్చాడు కదా వీడికి 22 తీసుకురా అందులో కిరసాలు కదా ఉంది చూసారా మీకు ఎలా వినపడిందో థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్లర తర్వాత తీసుకోండి ఫోన్ అలా ఇవ్వాలి డాక్టర్ అంటే నేను మా తాత పౌడరు నెక్స్ట్ పిలువు నాయనా నెక్స్ట్ డాక్టర్ గారు వీడు మళ్ళీ 90 వేసినట్టున్నాడు ఎట్టున్నారండి లేకపోయినా ఇది ఇలాగే నడుస్తాడు కానీ ఇక్కడ 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 కమాన్
ఏంటి మీ ప్రాబ్లం? ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయేశారు. అయ్యో, దీని దగ్గర నాకు ట్రీట్మెంట్ ఏం లేదండి, చేయడానికి నాకేం రాదు. ఇదిగోండి మీ ఓడిపోయాం, ఈ 1000 రూపాయలు ఉంచుకొని వెళ్ళిపోండి. చాలా సంతోషం అండి. ఇదేదో అందించేది కళ్ళు కనపడుతున్నాయి కదా, ఎవరి దగ్గర మీ వేషాలు? ఒక్కడు రావడం, కళ్ళు కనపడలేదు అంటే 1000 రూపాయలు దొబ్బేద్దామని. పావులు అద్భుతం కదా మీ తాత పౌండరు. పిలో నమస్కారం సార్. ఏంటయ్యా ఏ కాళ్ళకి వేసుకోవాల్సిన చేతికి పట్టుకున్నావు? సారీ సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, అసలు నా ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు చాలా భయంకరమైన ప్రాబ్లం సార్. ఓకే. అసలు నా ప్రాబ్లం ఏంటంటే ఇదేం స్వామిదా? ఇదేం ప్రాబ్లమే? హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్. సార్ అప్పుడప్పుడు సార్ ఉన్నట్టుండి ఏం చేస్తానో నాకు తెలియదు సార్. అసలు మాట్లాడుతాను. ఇదేం ప్రాబ్లం రా, నాకు అర్థం కావట్లేదు. వైద్య చరిత్రలోనే అందరి ప్రాబ్లం లాగా ఉంది. అది సార్ ప్రాబ్లం. అర్థమైంది. ఉన్నట్టుండి జరిగిపోతుంది సార్. ఓకే. మొన్న రీసెంట్ గా అండి మొత్తం మా చుట్టాలందరం కలిసి పిక్నిక్ వెళ్ళామండి. ఓకే. పిక్నిక్ దగ్గర భోజనాలు కూర్చున్నామండి. కూర్చుంటే తమ్ముడు, ఎక్స్క్యూజ్ మీ. సార్ ఇలా జరిగిపోతుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏం కాదు మిస్టర్. మీ పేరేంటి? నా పేరు రాకేష్. రాకేష్. ఇప్పుడు ఇలాంటి వాటికి నా దగ్గర బోల్డ్ అంత ట్రీట్మెంట్ ఉంది ఉంది కదా. ఎంతో మందిని కాపాడాను. మీ ప్రాబ్లం ఏం లేదు. చూడు నేను నయం చేస్తాను. నేను నయం చేస్తాను మిస్టర్. కాదు చిన్న ఎక్స్రే తీయాలి. ఆగిపోయినాడా? ఎప్పుడు వస్తాడు లైన్ లో? నువ్వు రెడీగా ఉండు. ఓకే, నేను ఒక ఎక్స్రే తీస్తాను. రెడీ. నవ్వు. బాగుంది. ఆగిపోయినాడా? నువ్వు వెళ్ళి ఎక్స్రే తీసుకురా పో. డాక్టర్ తీసాను. మొబైల్ లో తీసేసానమ్మా. మొబైల్ లో తీస్తే ఎక్స్రే వైఫై నానా, వైఫై. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారిందనమాట. తీసుకో. ఓకే హ్యాపీ. అయ్యో మా రాకేష్, నీ లివర్ మొత్తం చాలా చాలా కుళ్ళిపోయిందమ్మా. దీనికి ట్రీట్మెంట్ చేయాలంటే కనీసం ఒక 5000 రూపీస్ నుంచి 1 lakh వరకు అవ్వచ్చు. ఉన్నాడు పదాడికే. ఇప్పుడు నీ లివర్ బాగా కుళ్ళిపోయిందమ్మా. దీనికి ట్రీట్మెంట్ చేయాలంటే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఇప్పుడు లివర్ పోతే చూడమ్మా, లవర్ పోతే ఎవరినో ఒకరిని తెచ్చుకోవచ్చు, కానీ లివర్ పోతే మళ్ళీ తెచ్చుకోలేమా. ప్రాణాలు అనేది ఇంపార్టెంట్ నానా. ఇప్పుడు లివర్ పరిస్థితి వదిలే. చూసావా నీ కిడ్నీలో నాకు తెలిసి ఒక 1/2 kg రాళ్ళు పడిపోయినాయి అమ్మా. దీనికి ట్రీట్మెంట్ చేయాలి. ఇక్కడ అయిపోతున్నాడేంట్రా? నా మాట ఇప్పుడు నీ కిడ్నీలో బోల్డ్ అని రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ళని తీయాలంటే దగ్గర ఒక 3-4 lakhs అవ్వచ్చు. మా అమ్మ హైదరాబాద్ పంపించేటప్పుడు చిన్న 4 రాళ్ళు వెనకేసుకోరా అంటే కిడ్నీలో వేసుకున్నాడా డాక్టర్? పర్లేదు నాన్న, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. నో ప్రాబ్లం. ఇప్పుడు నీ లివర్ పోయింది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, హార్ట్ హోలు. ఇదంతా టోటల్ గా నీ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక 5 lakhs ఖర్చు అవుతుంది నాన్న. 5 lakhs నాన్న. నో ప్రాబ్లం. ప్రాణాల కన్నా 5 lakhs ఇంపార్టెంట్. చెప్పు రాకే. తప్పలేదు సార్. మీ అమ్మగారు అది మీ నాన్నకో మీ అమ్మకో ఫోన్ చేయి. అమ్మకి ఫోన్ చేస్తా. తాత పౌండరు. అమ్మా అది అయిపోయాడు. వీళ్ళ అమ్మ అయితే అయిపోతుంది. అమ్మమ్మ నేను ఎవరో నీకు తన చెప్తానమ్మా. మీ అబ్బాయి హాస్పిటల్కి వచ్చాడు, పెద్ద ప్రాబ్లం ఏం లేదమ్మా. 5 lakhs రూపీస్ కడితే మీ అబ్బాయి ప్రాబ్లమ్ ఇది అయిపోతుంది. SBH అమ్మా, అకౌంట్ 620346747078. ఓకేనమ్మా. అక్కర్లేదు నా వరకు మొత్తం అంతా చెప్పేసాను నేను. చెప్పేసాను తప్పుడు. నో ప్రాబ్లం. మీ అమ్మగారు పంపిస్తానన్నారు. మీ అమ్మగారు మొత్తం నాకు నమ్మకం ఉంది. ఓకే కదా. ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ చేయబోతున్నాను మిస్టర్ రాకేష్. నిన్న అబ్జర్వేషన్ లో ఒక 2 minutes ఉంచుతాం. నువ్వు ఎన్నిసార్లు ఫ్రీజ్ అయ్యావు చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఓకే కదా. ఓకే, అబ్జర్వేషన్. కమాన్, పెన్ను పేపర్ తీసుకో. అసలు ఏం చేస్తున్నారో పేషెంట్ అబ్జర్వ్ చేద్దాం. ఒకటే, 2. ఫోన్ నో ప్రాబ్లం. పేషెంట్స్ అలా ఉంటారు, వదిలేదు. 3 4 ఏందోడా ఆగిల మళ్ళీ 5
నా డబ్బులు ఓకే అయిపోయారా 6 నాయనా ఓకే నాకు అర్థమైపోయింది. ఆ కళ్ళు ఉన్నాయి లేకపోతే నాకేం కనపడదు. చెప్పేది నువ్వు అబ్జర్వేషన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు 30 seconds లో 6 times ఆగావు. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గోల్డెన్ సార్లు ట్రైన్ లో అయిపోయింది, బస్సులో అయిపోయింది. నువ్వు ఆగిపోవడం తప్పే ఉంటుంది చెప్పు. వద్దు నువ్వు నా దగ్గర రాక్కర్లేదు. ఇప్పుడు level 2 స్టార్ట్ ముళ్ళుని ముళ్ళుతోనే తీసే పద్ధతిలో నీకు నేను ఒక ట్రీట్మెంట్ చేయబోతున్నాను అనమాట. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే డాక్టర్ ఏదో చెప్తున్నారు డాక్టర్ చెప్పండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీసే పద్ధతిలో నేను ట్రీట్మెంట్ నీ విధంగానే వచ్చి నీతోనే వచ్చి అలా చెయ్యబోతున్నాను మిస్టర్ రాకే. ఏదో నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ ప్రపంచం నాశనం అయిపోయినట్టుంది డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ చెప్పండి డాక్టర్. ముళ్ళు ముళ్ళుతోనే తీసే పద్ధతిలో నీకు నేను ఒక ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. యాస్టీస్ నేను నీలాగే చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను రాకేష్. డాక్టర్ డాక్టర్ ఏదో చెయ్యండి డాక్టర్. డాక్టర్ ప్లీజ్ పిల్లేస్తాడు. ట్రీట్మెంట్ ఇది వర్కౌట్ కాదు కానీ ఆడెప్పుడు లెగుస్తున్నా చెప్పరా. లేచాడు. ఓకే నీకు సెకండ్ ట్రీట్మెంట్ కూడా వర్కౌట్ కావట్లేదు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ట్రీట్మెంట్ ఇది. వైద్య చరిత్రలోనే వైద్యో నారాయణ హరి అన్నట్టు నీకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఈ ట్రీట్మెంట్ తో వేణు దొడ్డికాలు తప్ప అన్ని సరి చేయగలిగాను. కూర్చో. మళ్ళీ ఆగినాడా? ఉండు నేను చెప్తా ఉండు. ఇప్పుడు కూర్చుంటాడు చూడు. కాంపౌండర్ యు ఆర్ వెరీ గుడ్ కాంపౌండర్. ఓకే ఓకే yes మీరు మెల్లిగా కళ్ళు మూస్తున్నారు. నా మాటలు తప్ప మీకు ఎటువంటి మాటలు వినపడట్లేదు. అది కూడా yes మెల్లిగా మీకు మీరుగా లెగుస్తున్నారు. అలాగే మీ రైట్కి మెల్లిగా తిరిగారు. ఓకే ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి మీ ఎదురుగా ఉన్న చూడ. కొన్నిసార్లు భయపడవచ్చు. మీకు ఇదే ట్రీట్మెంట్. మెల్లిగా ఓకే 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 రిలాక్స్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? పర్లేదు అదే పోతా. డాక్టర్ ఏంటో కొత్త ప్రపంచంలో మళ్ళీ పుట్టినట్టుంది డాక్టర్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ డాక్టర్. ఓ మై గాడ్ డాక్టర్ వెరీ గుడ్. నేను నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? బాగుంది. ముగ్గురు 3 పంచెస్ బాగున్నాయి స్టేజ్ మీద. తర్వాత రాకేష్ వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. అండ్ రామ్ ప్రసాద్ యాజ్ యూజువల్ వెరైటీ చేశాడు. నైస్ కిట్. రోజా గారు. సో శేష్ గారు ఫస్ట్ వచ్చి ఆ డైలాగ్ చెప్పగానే నాకు ఎక్కడో విన్నట్టు అనిపించింది జోక్. కానీ ఆయన ఎక్స్ప్రెషన్ మీ ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగుంది. అండ్ రాకేష్ సూపర్ గా చేస్తారు. వెరీ నైస్. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. All you have to do is log on to www.123telugu.com and fill in your details. Author of it all in capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు మాటలు లేవు మాట్లాడుకోడా లేవు అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ along with his team. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. అమ్మయ్యా పార్కులో వాకింగ్ అయిపోయింది. మనశ్శాంతిగా పేపర్ చదువుకోవాలి. బాబ్బా హైదరాబాదు నుంచి విజయవాడ వరకు గుంటలా పార్కుల్లో తాగుబోతుల అల్లజడి ఆరైన అదుర్స్
తాగుబోతుల ఆగడాలు అరికట్టుతున్న పోలీసులు. గేమ్ ప్లాన్ సస్పెన్షన్ల అప్రాజ స్వామికం లైక్ ప్లీజ్. నీకేం కావాలో చెప్పరా, అసలు ఎవర్రా నువ్వు? బ్రేక్ డాన్స్ చేస్తున్నా బెట్రా, నా మీద చిరాకు పడుతున్నావా, నీకు చిరాకుందా? ఉల్లంఘన. నీకు దండం పెడతాను రా, అసలు నీకేం కావాలో చెప్పరా. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్న ప్రభుత్వం. నీకు దండం పెడతాను, అసలు ఏం కావాలో చెప్పరా. నాకు అలాంటి లేవు రే, నేను అలాంటి కాదురా, నీకు దండం పెడతాను రా. అబ్బా నీకు ఏం కావాలో చెప్పరా. పడుకోవడానికి బెంచి అని అడిగితే నేను ఇచ్చేవాడిని కదరా, ఎందుకురా నన్ను అలాగే చేస్తావు. ఇలా కదరా సినిమా నవ్వు నవ్వు బావా. నాకు ఈ కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం బావా. సినిమా అయిపోయింది కదా, ఇప్పుడు నేను పార్క్ తీసుకెళ్తాను. పార్కా? ఏ పార్క్? వేణు పార్క్. వేణు పార్క్ అక్కడ పందులు ఉంటాయి బావా. అయితే ధనరాజ్ పార్క్ తీసుకు, అక్కడ పావులు ఉంటాయి బావా. శేషు పార్క్ అక్కడ ఏం ఉండదు బావా. అయితే రాఘవ పార్క్ తీసుకెళ్తా. అమ్మా అక్కడ పుల్లు ఉంటాయి. ఇక్కడ సింహం ఉందే, అవేం చేస్తాయి? సింహం వంటి చిన్నోడే వేటకొచ్చాడే. డాలి కూర్చో. డాలి, ఈ పార్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మెమరీస్ ఎన్నో గుర్తొస్తుంటాయి. నీకు ఇక్కడ ఏం కనిపించట్లేదా? అబ్బా ఎంత బాగుందో అది. ఓ చెట్టా, ఆ చెట్టు దగ్గర మన ఫస్ట్ పరిచయం ఏర్పడింది. డాలి చెప్పు, ఏంటి విశేషాలు? మరి బర్త్డే సందర్భంగా నీకు సినిమాకి తీసుకెళ్ళాను, బేకరీకి తీసుకెళ్ళాను కదా, పార్క్ కూడా తీసుకొచ్చాను. నాకు అర్థమైందిలే. ఈ రోజు ఏం కావాలంటే అది తీసుకో. అంతేనా? అయితే నాకు ఫోన్లే మనకెందుకు పట్టించుకోండి బాబా. డిస్టర్బ్ చాలా బాగుంది బాబా ఈ పార్క్. అన్నారు ఒక ముద్దు. కళ్ళు మూసుకుంటా. ఏంట్రా పిలుస్తున్నావు? సైకిల్ ఏంటి? అవుట్ గెట్ అవుట్. పిచ్చోడు అట్టుంది, వాడికి ఏం అర్థం కాదే. నేను కళ్ళు మూసుకుంటానే. ఒక్క ముద్ద. ఎన్ని సౌండ్లు వస్తున్నాయి బాబా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఇక్కడ పార్కులో మీ లవర్స్ ప్రశాంతంగా ఉండేవారా? వెళ్ళు, దూరం వెళ్ళు. అసలు ఎవడరా, నీకేం కావాలరా? ఏంట్రా ఏం కావాలరా? ఇట్లా ఎట్లా అంటున్నావేంట్రా? నీకు ఎట్లా కనిపిస్తున్నారా? మేము ప్రశాంతంగా ఉండేవా బాబా? గొడవలు మనకెందుకు బాబు, నువ్వు కూర్చో. నువ్వు చెప్పావు కాబట్టి నేను వదిలేస్తున్నట్టు. ఏంటి వాడి మీద పడుతున్నావు? లేదు బాబా. కూర్చో. దూరం వెళ్ళు. అవుట్. దూరంగా. చూసావా, వాడిని ఒక్క దెబ్బతో అలా పంపించేశారు. మన పవర్ అలా ఉంటుంది. మాట్లాడు బావా. అరే నువ్వు ఎవ్వడురా, అసలు నీకేం కావాలరా? వీడు ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నాడు, గట్టిగా అడుగు. ఈ సింహానికి వీడు కోపం తెప్పించాడు. ఏం కావాలరా నీకు? అసలు నీకేం కావాలరా? ఇలాంటివేంట్రా? ఇలా కొలతలు చూపిస్తావేంట్రా నీకు? అరే పక్కన బై మిస్టేక్ యార్, ఐఎమ్ సారీ యార్, ఐ మిస్అండర్స్టాండింగ్. ఓ బ్లండర్ మిస్టేక్ జరిగిపోయింది. ఓ మై గాడ్. ఏం చేస్తున్నావే? నువ్వు అనుకున్నాను బావా. నాకు తెలిసే పార్క్ లో పరిచయమైన కాంచి నువ్వు చూస్తున్నానే నీ నాటకాలు. బావా నువ్వు అలా అనుకో బావా. పకోడీలు అమ్ముకునే దానా? నోరు మీద కర్రోడా.
పోవే కర్రదాని మొహం. అయినా నీకంటే ఆ 7 కొండలే బెటర్ రా. రేయ్ నీ వల్ల వచ్చిందిరా. మొత్తం నీ వల్ల వచ్చిందిరా. నీ అంతు తెలుస్తాను చూడరా. నీ సంగతి చెప్తాను చూడు. నీకు సరైన మొగాన్ని పంపిస్తాను. ఇక్కడెవర్రా ఆడపిల్లలు అల్లరి చేస్తుంది? నువ్వా? నీ పేరేంటి? ఎక్కడుంటావురా? తాగావా? నీకు కొన్ని టెస్టులు పెడతాను రా. నువ్వు తాగావో లేదో ఇప్పుడే తెలుస్తా. వెళ్ళరా స్ట్రైట్ గా నిలబడు. స్టడీ లైన్ మీద నాడు. లైన్ తప్పకూడదు. లైన్ తప్పింది. లైన్ తప్పుతుంది. లైన్ తప్పిందిరా. లైన్ తప్పిందిరా. రే ఏం చేస్తున్నావురా? రే నువ్వు తాగింది నాకు అర్థమైంది. ఇప్పుడే తెలుస్తారా? ఊదరా. అటు కాదురా, ఇటు కాదురా, ఇక్కడ ఊదు. ఊదావా? అరే సౌండ్ వచ్చింది, లైట్ వెళ్ళలేదురా. ఆహా మళ్ళీ ఇంకోసారి ఊదరా. ఊదు. ఇప్పుడు అర్థమైందిరా రే. నీ చెల్లతో ఎలా ఊదించాలో నేను చెప్తాను. ఇప్పుడు ఊదరా. ఊదు. అగ్గి పుల్ల ఇక్కడ ఊదు. గన్ను నోట్లో పెట్టుకుంటావేంట్రా? దాంట్లో లోడ్ చేసి చచ్చిపోతావురా రే. నా ఉద్యోగం పోతురా. వదిలేరా రే. దండం ఎదురా బాబు, నాకు చొక్కలు చూపించట్టుకున్నాడు. అమ్మో డిఫికల్ట్ పర్ఫార్మెన్స్ రావా? డైలాగ్ లేకుండా చేయటం బాగా ఎంటర్టైన్ చేసావు. బాగా చార్లీ చాప్లిన్ సినిమాలో అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. అది చాలా బాగుంది. నైస్. రోజా గారు ఫస్ట్ ఆ పేపర్ చదివి ఆయన వస్తే ఏం కావాలండి అనగానే ఆయన తప్పుగా అర్థం చేసుకోవటం, తర్వాత వాళ్ళిద్దరిని. సో మొత్తానికి ఆ బెంచ్ కోసం అందరినీ ఫుల్ టార్చర్ పెట్టు. బాగుంది. నీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్. Torrent Capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు కంచు లాంటి భార్యకి కన్నింగ్ హస్బెండ్ దొరికితే ఏమవుతుంది? వీపు ఇత్తడైపోద్ది. అది ఎవరికో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ Venu Wonders along with the Steve. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. ఈ పాట వేటూరు గారు నా కోసమే రాశారేమో సార్. కాకపోతే చిన్న చేంజ్. ఇక్కడ పావురం నా పెళ్ళం కాదు, నేను. అది పంజరం. దాని పంజరంలో ఉండలేక బయటికి రాలేక నరకం అనుభవం. ప్రతిదీ అనుమానమే సార్, ప్రతిదీ అనుమానం. ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చారనుకో, ఏం పోవడానికి ఇంటికి వచ్చావు ఇంత ఎర్లీగా అంటది. లేటుగా వచ్చారనుకో, దేంతో పోయా ఇప్పుడు దాకా అంటది. కొత్త బట్టలు వేసుకుంటే ఏం పండుగ ఉందంటది, పాత బట్టలు వేసుకుంటే ఎవరికి ఇంట్లో తెచ్చాడంటది. ఇటువంటి సమయంలోనే భర్త అనేవాడు ప్రియురాలకు దగ్గర అవుతుంది. అలాగే నేను దగ్గర అయిన ప్రియురాలకి. తప్పే ఉంది సార్. ఇంట్లో ఫుడ్ బాల్ అయితే హోటల్కి వెళ్ళి తింటారు. తప్పే ఉంది సార్. నా ఆకలి బాధ మీకే తెలుసు. ఏమండి అప్పుడు ఇది వచ్చేస్తుంది. ఏమండి బంగారం బంగారం నోట్లోనే. నా ఒంటి మీద ఎప్పుడు వస్తుందో? పెళ్ళై 5 సంవత్సరాలైంది. నా ఒంటి మీద ఒక్క నెక్లెస్ అయినా ఉందా? ఆ పక్కింటి దానికి ఆ పక్కింటి దానికి ఉందిగా, ఈ ఎదురింటి దానికి ఆ ఇంటి దానికి లేదుగా. ఓ పంచు అమ్మగారు. ఎంతసేపే లేట్? ఎంతసేపే? గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? ఇదే గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? ఇక్కడ
పని మనిషి మీద పడి ఏడుస్తావేంటి అస్తమానం? నా మీద నీకు ప్రేమ లేదు కానీ పని మనిషి అంటే నీకు ప్రేమ. అయ్యగారికి నేనంటే ప్రేమ. అదే అది కాదే సుచి, దాని ఏదో పాపం పిచ్చి. ఓ నా బతుకు మునిగిపో, నా బతుకు తగ్గిదా నీ మీద మన్నుబడ దుబ్బవాడ రాళ్ళు కొట్టని ఎత్తుకపో నేను కట్టుకోను. మమ్మీ ఓ డాడీ అయ్యో ఇది సార్ పరిస్థితి. ఇందుకనే గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇటువంటి సిచ్యువేషన్స్ లో నేను నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే నాకు పిచ్చి ఎక్కిపోతుంది సార్. ఫోన్ లో మాట్లాడదాన్ని తెలిసిపోద్ది, అందుకే బ్లూటూత్ లో మాట్లాడుతున్నా. బుజ్జి బుజ్జి. నా పేరు బుజ్జి అని అయ్యారికి ఎలా తెలుసు? బుజ్జి నువ్వంటే నాకు ప్రాణం బుజ్జి. నేనంటే మీకు ఎప్పటికైనా నువ్వే నాతో ఉంటావు బుజ్జి. ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ బుజ్జి. ఏమండి ఏదో ఫోన్ లో మాట్లాడుతున్నారేంటి? ఏం లేదే, ఆఫీస్ కాల్ అన్నమాట. ఆఫీస్ కాల్ తో మాట్లాడితే ఓకే, ఆఫీస్ లో ఉన్న అమ్మాయితో మాట్లాడితేనే ప్రాబ్లం. అబ్బా ఏం లేదే. సరే తీసుకోండి. తీరానికి అనుమానం. ఏంటే కాఫీ పెట్టావు? చూసావా, నేను టీ పెట్టినా కాఫీ పెట్టినా కూడా ఆయనకు తెలియట్లేదు. అయినా నా టీ నీకెందుకు తెస్తుంది? ఆయన ఊర్లో వాళ్ళ టీ అంతా నచ్చుతుంది, ఆఖరికి ఆ పని మనిషి పెట్టిన టీ కూడా నీకు నచ్చుతుంది. నా టీ అంటే అయ్యగారికి అంత ఇష్టమా? సుషి ఎందుకే ప్రతిదానికి ఇలా గెలుపుకుంటావంటే? నేను ప్రతిదానికి గెలుపుకున్నానా? నా బతుకు మునిగిపో, నా బతుకు నాశనంగా. మమ్మీ డాడీ లాభం లేదు. హలో బుజ్జి, మళ్ళీ పొద్దునే మొదలెట్టింది. చూస్తున్నాడు అయ్యగారు. నా వల్ల కావట్లేదు బుజ్జి. నా వల్ల కూడా కావట్లేదు. కానీ బుజ్జి ఇటువంటి సిచ్యువేషన్స్ లో నా ఫ్రస్ట్రేషన్ తో పోవాలంటే ఒకటి ఇచ్చే బుజ్జి. బుజ్జి ఫ్రస్ట్రేషన్ లో బుజ్జి ఒకటి ఇచ్చే బుజ్జి. ప్లీజ్ వద్దు. సిగ్గేస్తుందా నీకు? నేను కళ్ళు ముట్టుకుంటాను, ఒక ముద్దు ఇచ్చే బుజ్జి. ఇచ్చే, కళ్ళు మూసుకున్నాను కదా ఫోన్ లో కూడా. బుజ్జి ఒకటి ఫోన్ లో పెడితే లైవ్ లో ముద్దు పెట్టినట్టుందేంటి? బుజ్జి పవరే పవర్. ఏమండి ఏదో పవర్ అంటున్నారేంటి? పవర్ అంటే వరల్డ్ కప్ వస్తుంది కదా, లైవ్ మ్యాచ్ చూద్దాం అంటే పవర్ ఉండట్లేదే. ఇంట్లో పవర్ ఉంటే ఒక నీ ఒంట్లో ఉండాలి కదా. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు అంటే? అన్నం తిను. 2 నిమిషాలు ఇంట్లో ప్రశాంతంగా ఉండ నీవు. సుషి ఇదేంటే పప్పులో ఉప్పు లేదు? ఓ నా పప్పు ఎక్కడ నస్తుంది నీకు? హోటల్ ఫుడ్ అలవాటు అయింది కదా, ఆఖరికి పని మనిషి చేసిన పప్పు కూడా వస్తుంది. నా పప్పు అంటే అయ్యగారికి అంత ఇష్టమా? ఎందుకే ప్రతిదానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి? లింకులు పెట్టుకుంటావేంటే? నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. మమ్మీ డాడీ ఏంటే? అమ్మగారు అక్కడ భూజుంది దులుపుదామని. నేను దులుపున్నప్పుడు దులుపుతులే, నువ్వు వెళ్ళు. రీఛార్జ్ చేయించావు మా అమ్మకి? రీఛార్జ్ కాదే, మీ అమ్మ నేను బలిసి ఉన్నాను, బాగా చూసుకుంటాను కట్టుందా. ఇప్పుడు ప్రజలు లింక్ పెడతావేంటి? ఊర్లో ఉన్న పనుల మొత్తం జనాల మొత్తం నీకు గుర్తుంటారు, మా అమ్మ అంటే నీకు గుర్తుండదు. అది నెక్స్ట్ దరిద్రాల ముందే ఎంట్రీ ఇచ్చావు. బుజ్జి ఇది టార్చర్ పెడుతుందే బుజ్జి. దీని టార్చర్ నేను తట్టుకోలేకపోతాను. అవును బుజ్జి లాభం లేదు, మన ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోదాం బుజ్జి. సరేంటి, నువ్వు అర్జెంట్ గా ముల్లే ముట్ట సర్దుకొని రెడీగా ఉండు. నేను ఫోన్ చేయగానే రెడీగా ఉండాలి, నువ్వు అంతే బుజ్జి. ఏంటి ఏంటి? ఇదిగో అమ్మ తీసుకో. ఏంటది? అంటే అమ్మగారు ఆవిడను జబర్సులు చాలా సార్లు చూశాను, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుంది, పాపం చీరలు లేవంట. అందుకే మీకు 4 పాత చీరలు ఇచ్చాను. అంటే తోటి పని మనిషి కదా, సాయం చేయాలని. కట్టుకోమ్మా పాత చీరలు మంచి. ఓ నువ్వు చేసిన చాలు. ఏమండి రీఛార్జ్ చేయించావు మా అమ్మగారికి? మర్చిపోయానే. అంటే ఊర్లో ఉన్న పనులన్నీ గుర్తుంటాయి, మా అమ్మ అంటే నీకు గుర్తుండదు. మా అమ్మ అంటే నీకు గుర్తుండే. మీ అమ్మ కానీ మా అమ్మ కాదా? మీ అమ్మ నాకు అమ్మటావు చేస్తావు. అబ్బో జోకులు వేసిండు జోకులు. పెళ్ళైనప్పుడు అత్తగారు అని పిలువమంటే లే, అత్తగారు కాదు అమ్మారు పిలిచినావు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అమ్మారు పిలువమంటే అత్త అంటున్నావు. మా మమ్మీ అప్పుడే చెప్పింది నిన్ను చేసుకోవద్దని. బండలా ఉంటావు కదా, మంచిగా చూసుకుంటావు అనుకుని ఇలా చేస్తావా? నేనుండను, నేను వెళ్ళిపోతాను. టార్చర్ పెడుతున్నావు. నువ్వు అట్టవేందే? నేనే కాదు ఎవరైనా హర్ట్ అవుతారు. అంతెందుకు నిక్లాస్ అయిన మగాడు అయ్యగారు కూడా టార్చర్ అవుతాడు. ఎందుకు టార్చర్ అవడు? ఆయన నిక్లాస్ అని నాకు తెలియాలి కానీ నీకేంటే తెలిసేది? అంటే మీరిద్దరు కలిసి ఒకటైపోయారన్నమాట. నేను ఉండను ఇక్కడ, నేను పుట్టింటికి వెళ్ళిపోతా. మమ్మీ
అమ్మగారు స్లిప్ త్వరగా వెళ్ళిపోదాం పదండి. నీతో వెళ్ళిపోవడం ఏంటి? జోక్ చేయకండి అయ్య గారు. అమ్మగారు కదా నీతో నాకు జోకులు అంటే ఇప్పుడు మీరే కదా బుజ్జి నువ్వు అంటే నాకు ప్రాణం ఎటా వెళ్ళిపోదాం ముద్దు కూడా అడిగారు కదా అయ్య గారు. నీ పేరు బుజ్జి అమ్మ. అందరు నన్ను ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంటారు. ఓసి పిచ్చిదానా బుజ్జి బుజ్జి నేను నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. అక్కడ మాట్లాడుతూ మరి నా దగ్గరికి మాట్లాడినట్టు జోకు. ఇదేంటో తెలుసా? ఎందుకు తెలియదు? చెవిటి మిషన్. చెవిటి మిషన్ కాదే ఎర్రిమాలో, ఇది బ్లూటూత్ అంటారు. దీంతో మాట్లాడితే దాంతో మాట్లాడినట్టే. నీ సంగతి ఇలా కాదురా, అమ్మగారికి నీ బుజ్జి గురించి చెప్తాను, అప్పుడు నీ సంగతి చెప్తాను. తెలిసి ఇప్పుడు కొంప మునిగిపోతే ఎట్లా? ప్రేమ్ బుజ్జి ఉందే. ప్రేమ్ బుజ్జి ఇక్కడికి వచ్చావంటే బుజ్జి. చాలు ప్రేమ్ చాలు, నువ్వు పడ్డ టార్చర్ చాలు. ఇంకా ఆ సూట్ కేసు అంటే ₹1 కోటి. ఎందుకు? ఈరోజు పొద్దున్నే ఈటీవీలో శుభలగ్నం సినిమా చూశాను. ఓకే. అందులో హీరో భార్య డబ్బు డబ్బు అని టార్చర్ పెడుతుంటే అప్పుడే బాగా డబ్బున్నా ఇంకో హీరోయిన్ ₹1 ఇచ్చి ఆ భర్తను కొనుక్కుంటుంది. ఇప్పుడు నేను కూడా అదే ఐడియా ఫాలో అవుతాను. మీరే ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు ₹1 దానికి ఇస్తావా? నీకోసం కోట్ ఏంటి కింగ్ కోటి రాసిస్తాను. వస్తే బుద్ధి ఉందా నీకు? చూసారా అదిగో టక్కులేడిని ఇంటిగా తీసుకొచ్చాడు. ఇది చేయటం నా జీవితం నాశనం, మీ జీవితం నాశనం అయిపోయింది. ప్రేమ్ మీ ఆవిడ పని మనిషిలా ఉందంటే నమ్మలేదు, నిజంగా పని మనిషిలాగే ఉంది. ఇది నిజంగా పని మనిషి, అది నా భార్య. ఓ దానికంటే ఇదే బాగుంది. నువ్వేంటే మధ్యలో? ఇగో తీసుకో. ఏంటిది? ₹1 నీ భర్త నాకు ఇచ్చేయి. ఆలోచించకు, ఒప్పుకో. అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నువ్వేమితో ఒప్పుకోవడానికి? అయ్యగారికి మనసులో మీ మీద ఎంత స్థానం ఉందో నాకు అంతే స్థానం ఉంది. చూసి అమ్మతోడు అది బుజ్జి బుజ్జి అది కాదు, అసలు రాంగ్ కనెక్ట్ అయిందే నాకు. నేను స్ట్రాంగ్ కనెక్ట్ అయ్యాను. బుజ్జి నువ్వు నమ్మకే నీ కోసం నా మొగుడు నమ్ముకొని ₹1 తీసుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు దానికి కనెక్ట్ అవుతావా? చిచి అసలు నీకు ఎథిక్స్ ఉన్నాయరా? నా వాల్యూస్ నేను కాపాడుకుంటా. సుషి అంటే అబ్బా సుషి నేను చెప్పేది నా పుట్టింటికి పోతా, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా మమ్మీ. సుషా చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి అడుగేసినావే ఎటువంటి ఆశలు వెనక. అయ్యగారు ఇప్పుడు అది పోయింది ఇది పోయింది, నేనే ఉన్నాను. ఏంటి అయ్యగారు డబ్బుల గురించి బాధపడుతున్నారా? నేను ఇప్పటికీ 10 ఇళ్లలో పాచి పని చేస్తున్నాను. మీరు కనుక నన్ను చేసుకుంటే 25 కిలోలో పాచి పని చేసి మిమ్మల్ని మహారాజులా చూసుకుంటారు. పిల్లలు లేరని బాధపడకండి, మిమ్మల్ని ఏం కష్టపెట్టను. ఆల్రెడీ నాకు 4 పిల్లలు ఉన్నారు. అదేంటి సడన్ గా గాల్లో తెలిపోతున్నాయండి సార్? మైండ్ షార్ప్ పని చేస్తుందండి. పెండ్లాం ఇంట్లో వెళ్ళిపోతే ఆ కిక్కు చూస్తాను సార్. గాల్లో తేలినట్టుంది. ఏమండి నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట. కంచు లాంటి వైఫ్, సూపర్ కన్నింగ్, ఇన్స్పిరేషన్ గర్ల్ ఫ్రెండ్. సరోజా గారు ఎలా ఉంది స్కిట్? మూర్తి నీ వాయిస్ బాగుంది. మమ్మీ మమ్మీ డాడీ అండ్ రాంగ్ కనెక్షన్. మీ పని ఆవిడ తెగ సిగ్గు ముగ్గు అయిపోతుంది అసలు ప్రతి డైలాగ్ కూడా. వెంకీ చాలా బాగా చేసావు వెంకీ. అండ్ గర్ల్ ఫ్రెండ్ పాప నీకోసం వాళ్ళ హస్బెండ్ ని అమ్మేసి ₹1 తీసుకొచ్చిందంట. మళ్ళీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తే దాంట్లో? చాలా బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది వేణు. థ్యాంక్ యూ సార్, మంచి ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సార్. అండ్ మూర్తి బాగా చేసాడు. మూర్తి ఉన్నంతసేపు లాస్ట్ లో అందరూ వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉందన్నావు సార్. ఎప్పుడు మమ్మల్ని గాలి ఉంటారు. లేదు మగవాళ్ళకి అసలు ఈ బంధాలు ఏమి లేకపోతే ఎంత హాయిగా ఉంటాడు. అసలు మనకు అవసరం ఉంటుందా? రోజు చెప్పేది మనకు. పెళ్లి ముందేమో పెళ్లి చేసుకోవాలని చంపుతాం మనమే అంటాం. అదో పని చేసేది మనమే. చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు వద్దా ఫ్రీ అయిపోదామా అన్ని బంధాల నుంచి, స్వేచ్ఛగా ఉందామా? వేస్ట్. బాగుంది ఎంటర్టైన్మెంట్. గుడ్, కీప్ ఇట్ అప్. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ
చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etv-telugu India. Part of it all in capsules. Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు జబర్దస్త్ లో ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదని సంపాదించడానికి కొత్త ప్లాన్ వేశాడు మన చంటి. అసలు ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి along with his team. మత్తంటే ఏమిటంటే నేను మందేసినాక తెలిసే ఇది వరకు తాలేదు ఏ బాటిలు ఇప్పుడేగా తాగాను ఫుల్ బాటిలు. సంబడి స్లీపింగ్ రా పడుకున్నాడే మనకేంది రా పోదాం మన ఇంటికి మందు వాబులం నీవ మందు వాబులం మందు కొడితే గిప్ప గిప్ప చెప్పనా చచ్చిపోయాడు పడుకున్నాడు చచ్చిపోనంటావా కొన్ని షాగు చచ్చిపోయాడు ఒక్క నిమిషం చూస్తాను అన్నా ఆ చచ్చిపోయాడు నీకేనా తెలుసు తెలుగు సాయంత్రం రా చెప్పు పడమట సైడు పండైనా తలకాయ పెట్టాడు ఓహో ఆడేది పెట్టాడండి పోయాడు అమ్మా పోయింది ప్రాణం పక్క పోయింది. సరే ఇప్పుడు ఎందుకులైనా చచ్చిపోయాడు కదా పోలీస్ కేసు అవుతుంది వెళ్ళిపోదాం పదా. కింద నుంచి పోయింది. ఎక్కడి నుంచి? కింద కింద డౌన్ స్టేజ్. ఓహో ప్రాణ కింద నుంచి పోయిందా? సరే ఎక్కడి నుంచి పోయి పోలీస్ కేసు అవుతుంది వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం ఇంటికి పదా. మండగంట షాప్ వెళ్దాం. నా దగ్గర డబ్బులు లేవు ఇంటికి వెళ్ళిపోదాం పదా. ₹1 ₹1 ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తాడు మందుకి ₹1 ఎలా సంపాదిస్తావే? మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? ఉన్నానా? అమ్మా అయ్యా బాబు అక్క బాగున్నారా అనాథ శవం ఆయన ఒక్క ₹79 అప్పేనా దహన సంస్కారాలు చేయాలి. ₹79 అన్నా 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 అలా అడుక్కుంటే డబ్బు లేదు శవం కలలేదన్నా. శవం కలలేదా? లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదనా? అమ్మా అయ్యా అప్పేయండి సార్ ఓన్లీ ₹79. ఏమండి నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయారేంటండి కోడికాలు అని కాటికి కాలు చెప్పావా మొగుడా? ఎవరు కత్తిలా ఉంది? అవునా కత్తిలా ఉంది. నీకు వదిన అవుతుందా? మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదనా? ఓకే అమ్మా అయ్యా ఎవరైనా ₹79 దాన సంస్కారం కోసం ఇవ్వండి సార్. నా దగ్గర మిగతా డబ్బులు ఉన్నాయి వదిలి నీవు పోలేవులే అది నిజములే నిన్ను వదిలి నేను పోరులేనులే ఇది కూడా కత్తిలా ఉంది. ఎవరిది? ఇది కూడా బాగుంది. నీకు చిన్నది అవుతుంది ఆవిడా అన్న మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదన్నా? అమ్మా అయ్యా అయ్యా సార్ ఎవరైనా ₹79 అప్పేయండి సార్. దాన సంస్కారాలు సార్. అనాథ శివం సార్. మీకు దండేసి దండం పెడతాను సార్. అనాథ అపరా ఏదే నువ్వే కదా నా బొగుడు నుంచుకున్నావు దిక్కుమాలదాన వల్ల చచ్చాడు. నా వల్ల చచ్చాడా? ఎవరు నువ్వు? లోకల్ ఫైట్స్ నేనే కట్టుకుని మొగుడిని చిచ్చి ఈడే నా కట్టుకున్న మొగుడు. నీ మొగుడంటే నా మొగుడు వస్తాయి. ఫస్ట్ టైం నా మెడలో తాళి కట్టాడు. అబ్బా తాళి కట్టింది ఫస్ట్ నీకైనా ఫస్ట్ నైట్ చేసింది నాతోనే చేసాడు. ఇది మళ్ళీ ఎదవా చెప్పండి. మీ ఆవిడ అబ్బా ఉంది. అమ్మా అయ్యా ₹79 అప్పేయ్యా. ధన సంస్కారాలు చేయాలయ్యా. అనాథ శవం 2 పిల్లలు కలిగిన అనాథ శవం అయ్యా. మాధవరావు ఓ చనిపోయావా? ఓకే ఫైన్. మాధవరావు కులాడి పిల్లాన్ని నేనే ఎప్పుడు అని పేరు పెట్టి పిలవలేదు, నువ్వు అని పేరు పెట్టి పిలుస్తావా? సెల్లి కృష్ణానగర్ లో నిన్ను, ఇంద్రానగర్ లో నన్ను పెట్టి యూసఫ్ గూడలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడని చెప్పానే, అది ఇదేనా? మరి నీ వల్ల పడే కదే అక్క, దీని వల్ల పడి రోజు రావాల్సిన నా మొగుడు 15 రోజుల కోసం వస్తాడు కదా. నీ దగ్గర 15 రోజులైనా నా దగ్గర నెలకోసారి కూడా రావట్లేదు. ఏంటి ఇప్పుడు కొట్లాడుకుందామా? కొడతారా?
ఏదేమైనా వేసుకోండి, చీర చినకూడదు, మేకప్ చెరగకూడదు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. అన్న ఒక్క నిమిషం చూడన్నా, వాడు ఎంత అదృష్టం చూడే. వాడికి 3 పిల్లలు ఉన్నారే. ఆడి 3 నాకు 2 ఉన్నారు. 2 ఉన్నారా? ఎలా? ఒకటి మా వైఫ్, ఆవిడ ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉందిగా. అయ్యో అమ్మా సారు, 79 రూపాయలు ఇవ్వండి సార్. అనాథ శవం, 3 పిల్లలు కలిగిన అనాథ శవం సార్. కర్మకాండాలు చేసేవాళ్ళు సార్. ఫినిషింగ్ టచ్, లాస్ట్ ఫైనల్ పాపం నవ్వుతూ చచ్చిపోయాడు సార్. 79 రూపీస్ ఓన్లీ. ఆపరా, నువ్వు ఆడి కాలు మీద చేసావు, కాలు ఇరగొడతాను. చెల్లి అలా చూస్తావు, 2 తన్ను. ఆపండి మీ మొగాల మండ. గుంపులు 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 మీ ఆడమంద తగలయ్యా. ఏం రోడ్ల మీద ప్రశాంతంగా బతకలేవరా? తమ్ముడు అక్కడ నన్ను కొట్టబెట్టు. నువ్వెవడురా? ఇంతకు నువ్వెవడురా? నేనెవడనా? ఆ పోయినోడు మా బావ. ఈ బతికి సచ్చిందే మా అప్ప. ఇది నాక చూసినట్టుగా ఉంటదిగా నడు చూస్తుంది. ఇది పేసులు కలలేదు కదా, మా ఫ్యామిలీ అందరూ అలాగే ఉంటారు. నువ్వెవడరా? ఇంత ఉన్న భూమికి తిందాటి నీ షేక్ చేస్తాను. ఎవడు నువ్వు? అట్రా తెలిసిపోయింది. ఆ శవానికి గొంతలు తీయడానికి వచ్చినారు కదా. ఒక్క నిమిషం సార్, ఆవిడ ఇంట్లోనే ఉంది. ఉందన్నా. అయ్యా, ఒక 79 రూపాయలు అప్పియండి సార్, దాన సంస్కారం చేయాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్. మెల్లిగా అన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పండుగ టైం అయింది. ఎక్కడికి రా? ఇప్పుడే చేస్తా. డబ్బులు లేవు సార్. లేవండి. ఫ్రెండ్ జస్ట్ అప్పించి వెళ్ళిపోయాడు సార్. చాలరా. అదేంటి అలా తీసుకున్నాడు ఏంటి? నా క్యారెక్టర్ రికమెండేషన్ ఇదే. నువ్వు భలే కొన్నావన్నా. ఏదో దొరికిన స్కిట్ ఎక్కించావు. నా స్కిట్లో ఏం చేయను, కిందలో ఏం చేస్తాను? మా రెమ్యూనరేషన్ ఎక్కడ ఇస్తావు? అదేంటి? మా షేరు. మా డబ్బులు మా రెమ్యూనరేషన్ పోగా మీకు మిగిలింది ఇదే. మీ పెర్ఫార్మెన్స్ కి ఇంతకన్నా ఎక్కువ ఎవరు? ఓకే, ఎవరు కష్టజీతం వాళ్ళంటే 79,000 ప్లేస్ లో 1000 రూపీస్ వచ్చింది. వెరీ గుడ్. ఇంకో విషయం తెలుసా, 100,000 రూపాయలు నొక్కేసాను ఇక్కడ. నీకు 50, నాకు 50. అందుకే రా, మీ ఊళ్ళో వెళ్ళినప్పుడు మీ ఆవిడ భలే ఉంటుంది. అన్న అందులో నాకు 50 ఇవే. 50యా? చల్ అన్న. మందు బాబులం. ఏంటి శంకర్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో నా సైడ్ లో నుంచుంటావు, ఇప్పుడు వచ్చి మీ గురుగారి పక్కన నుంచుంటున్నావేంటి? మీ సైడ్ లో నిల్చోడానికి కారణం ఆయనే కాబట్టి. బిస్కెట్. ఎవరే ఫిగర్ కత్తిలా ఉంది. అవ్వన్న సూపర్ ఉంది. నీకు 4వది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది. ఏంటి మళ్ళీ లాక్కొచ్చావా మ్యూజిషియన్ని? వచ్చేసాడు పాపం ఆడే. ఏ శంకర్, ఏంటి సడన్ ఎంట్రీ? గురువు వెల్కమ్మా? ఈసారైనా కొంచెం ఒక 100 ఎపిసోడ్లు చేయాలని మనస్ఫూర్తిగా వచ్చాను సార్. బాగుంది స్కిట్, బాగుంది. స్కిట్ లో కూడా ఒక మంచి ఒక నీట్ నెరేషన్ ఉంది స్కిట్ లో. గుడ్. రోజా గారు. చంటన్నయ్య, నీ పర్ఫార్మెన్స్ అదిరింది. కానీ ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేసి నీ దగ్గర మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోయారు. శంకర్ మొత్తానికి గాలంలో పడ్డాడు మీ గురువు గారు. బాగుంది మీ ఎంట్రీ అండ్ మీ గురువు గారి పర్ఫార్మెన్స్.
Vital and Capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు ఏంటో రండి, కొంతమంది రామేశ్వరంకి వెళ్ళినా శనీశ్వరం తప్పదు. అదే పొజిషన్ లో ఉన్నారు మన శేషు గారు. ఆ పరిస్థితి నుంచి మన శేషు గారు ఎలా బయటపడతారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు along with the stage. తొందరగా వచ్చి చావే, అవతల ట్రైన్ కదిలి చచ్చిందంటే మళ్ళీ ఎక్కి చావలేవు. తెచ్చాను మహాప్రభు, తెచ్చాను. చితినీళ్ళు తెచ్చాను, పచ్చళ్ళు తెచ్చాను, నా బోంద తెచ్చాను, నా శ్రాద్ధం తెచ్చాను. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సభా హ్యభ్యంతరం శుచే. ఏమండి ఏమండి, మన నెంబర్లు 34 35 కదా. వసావ్ ఎవరి సీట్లలో పెడితే వాళ్ళ సీట్లలో కూర్చుంటే వాళ్ళు వచ్చారంటే లేపి చేస్తారు. మనది 34 35, అర్థమైందా? సరిగ్గా కూర్చో. అదేంటండి పూజ మొదలెట్టేశారు, కొంచెం శుద్ధి చేసి ముగ్గు పెడతాను, ఆగండి. మందులు వేసుకుంటానే, మందులు వేసుకోక చస్తానా? ఒక వయసు వచ్చాక మందులతోనే బతుకుతున్నారు ముసలి వేధవులు అందరూను. అదిగో 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 మళ్ళీ మొదలెట్టారు. మా పుట్టింటి వాళ్ళు ఎప్పుడు మీరు తిడుతూనే ఉంటారు. మళ్ళీ సారి తిట్టారంటే నేను ఈ ట్రైన్ లో నుంచి దూకి చచ్చిపోతాను అంతే. ఏమిటో నా చేస్తామంటాడు మళ్ళీ ఎవరైనా చేస్తూ ఉంటే. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నీవే తల్లివైతే ఓ తండ్రి విశాలాక్షి. అమ్మా కాశీ విశ్వనాథ, ఇన్నాళ్ళకు నీ దర్శన భాగ్యం కలిగించావా నాయన? వస్తున్నాను తండ్రి. అతులిత బలధామం దంజువన కృషానిం జ్ఞాని నామగ్రగణ్యం సకల గుణ నిధానం వారాణాం ధీసం రఘుపతి భక్తం వాతజాతం నమామి. రైల్వే కంపార్ట్మెంట్ లో ముగ్గెట్టారేట్రా బాబు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర తుమస్తి కాంజనం భారతం దత్త శాంతకం శ్రీరామ శ్రీ హనుమతే నమః. ఓం తత్సత్. ఈ బెర్తు నాది. పూజ అయితేనే కానీ ప్రసాదం పెట్టడం వల్ల కాదు, నువ్వు అలా బయటికి తగలడు. ఏమండి దూరం ఉండి చావు. అయినా మా చిన్నప్పుడు మా పిన్ని గారు ఎప్పుడు చెప్పారు, కాశీకి వెళ్తే ముక్తి మార్గం దేవుడరు కానీ ముష్టి వాళ్ళు ముందుంటారని చెప్పి. దూరం ఉండి చావంటే ముట్టుకుంటావా ఏమిట్రా? ఏమిటి ముష్టోనా? ఓ నాయన, అది కాదమ్మా, ఈ బెర్తు నాది. ఏమిటి? ఆయన మా భర్తేనా? ఆయన మా భర్తే. ఓ నాయన, ఇద్దరు సౌండ్ ఇంజనీర్లేనా? ఈ బెర్త నాదండి. తీసుకో. వేధవ వేధవ ప్రసాదాలు తీర్థాలు జాతకాలు ఇవి తప్పితే ఇంకోట్లేదు ప్రతివాడికి. అమ్మా నువ్వేనా చెప్పమ్మా, ఈ బెర్త నాదమ్మా. ఏమిట్రా ఈ మెట్టెలా? ఈ మెట్టెలే కాదు, చేతులకున్న గాజులు, మెడలో ఉన్న నగలు అన్నీ అమ్మేశాడు. నీ ఇద్దరితోటి నేను చచ్చేది ఎలాగా? ఈ బెర్త సంపాదించేది ఎలాగా? ఇలాంటి కష్టాల్లో నన్ను ఆదుకునేవాడు ఎవడూ లేదా? ఇక్కడ అన్ని బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి బా. ఏంటనుకుంటున్నావు ఇది? లోకల్ స్టేషన్ అనుకుంటున్నావు, కాశీకి వెళ్ళే ట్రైను. హలో ఏంటి ఇక్కడ కూర్చున్నా? లే 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 లే, ఈ బెర్తు అనసూయదమ్మా. ఓకే ఓకే ఓకే, ఇది నీదే. బెర్త్ కన్ఫర్మ్ చేశా. ఓకే టీసీ గారు, ఈ బెర్త నాదండి. ఆయన కూర్చున్నాడు, లేవట్లేదు. ఓకే ఓకే ఓకే, 6 బోగిలో ఉన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత అప్పుడు నీ దగ్గరికి వచ్చి చూస్తా. ఓకేనా? పగేదరు టికెట్ ప్లీజ్. ఓం నమ శివాయ. అమ్మా టికెట్ ప్లీజ్ అండి. ఇదిగో నాయన ప్రసాదం తీసుకో. మీరు పూజ చేసుకుని రెడీగా ఉండండి, నేను టికెట్ వస్తాను. ఓకేనా? మీరు పూజ కానివ్వండి. ఏంటండి వెళ్ళిపోతారు? ఆ బెర్త్ నాది. అది చెప్పాను కదా, 6 బోగిలు చూసి వచ్చిన తర్వాత. ఈ బెర్త్ నాదండి. బాత్రూమ్ దగ్గర పడుకుంటావా? సరే దానికి నన్ను అడగడం ఎందుకు? వెళ్ళి బాత్రూమ్ దగ్గర పడుకో. నా పేరు భాస్కర వర్మ, మీ పేరు భాస్కర శర్మ. ఈ బెర్త్ నాదిరా మొగడా. పడుకోమని నాకు నువ్వు చెప్పడం ఎందుకురా? సమయం అవుతుంది, నేనే పడుకుంటాను. సార్ సమయం అవుతుంది, పడుకోండి. ఇంకెంతసేపు మేలుకుంటారు అంటున్నారా? ఎవడతన్నాడు పడుకున్నారు, నేను ఎక్కడ పడుకోనరా దేవుడా.
నీకు సీట్ కన్ఫర్మ్ కాలేదుగా, నాకు కన్ఫర్మ్ అయింది. రావచ్చుగా, కలిసి పడుకుందాం. నువ్వు వెళ్ళి పడుకో. ఈ కన్ఫర్మ్ అయిందని నీ దగ్గరికి వస్తే నేను కన్ఫర్మ్ అయిపోతాను. పదవా. నువ్వు ఆ దిక్కుమాల మొహం నువ్వు ఏమిట్రా పొద్దున్నే లేపావు? ఈ బెర్త్ నాది, కావాలంటే చూడండి. ఇదిగో కన్ఫర్మేషన్ టికెట్, ఇదిగో చూడండి. ఏమిటా వీడు జాతకం చూడు జాతకం చూడు అని చెప్పేస్తాడు. వెళ్ళు వెళ్ళు, నీ జాతకం వెధవ జాతక చక్రాలన్నీ నాకెందుకు చూపిస్తావు? రా పనికి మళ్ళీ ఏమండి ఏంటి సార్ ఇది? నాకు చూడండి సార్ త్వరగాను. సరే చూస్తాను, చూపిస్తాను అన్నావు కదా, సరే చూపించు. ఏం చూపించను? అది చింపేసా టికెట్. మీ టికెట్ చూపించండి. ఏమంటా? మీ టికెట్ చూపించండి. దానికి అంత అరుపు ఎందుకు? ఓకే 34, 35. ఓకే ఏమిటోకేనండి? ఏమిటోకే? 35 బెర్త్ నాదండి. ఓకే చెక్ చేస్తాను, ఆగండి. రిలాక్స్. అవునయ్యా, కన్ఫర్మ్ నీది. మరి ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? ఆడింటే కదా, ఆడు పెద్ద సౌండ్ ఇంజనీర్. సరే ఇప్పుడు ఆయన తెలిసింది కదా, ఇప్పుడు ఆయన బెర్త్ ఇచ్చాడనుకో, ఏం చేస్తావయ్యా? హ్యాపీగా పడుకుంటానండి. అవునా? పడుకున్న తర్వాత ఏం చేస్తావు? కాశీ రాగానే దిగిపోతాను. ఇదిగో కాశీ వచ్చింది, వెళ్ళు. అప్పుడే కాశీ వచ్చేసిందా? మరి మేము హనుమండ పడుకోని లేదు కదరా నన్ను. నాకు బాబు సార్ బాగుంది. మురళి నేను లక్ష్మణ్ది, వాళ్ళిద్దరు ఎంట్రీ బాగుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు బాగున్నాయి. అతను ఒకటంటే ఆవిడ ఒకటి అంటాం, మధ్యలో శేష అవస్థలు, ఎంటర్టైన్మెంట్గా వెళ్ళి. రోజా గారు, లక్ష్మణ్ గెటప్ చాలా బాగున్నాయి. లాంగ్వేజ్ వేరే వేరేగా, మీరు అనే దానికి ఆయన అనే దానికి మీరు డిఫరెంట్ గా మాట్లాడటం. ఆ తర్వాత మా చిట్టి బాబు చాలా బాగుంది. నీకు టీటీ సత్యపండు నీ ఎంట్రీ బాగుంది అండ్ నీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. సూపర్ గా చేస్తారు అందరు కూడా, చాలా బాగుంది. All in capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver Hamilton Deodorants, and co-presented by Real Food Power Juice. 5 super skits చూసి సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. Now it's time to begin the super Fatafat Fun Round. So judges, ఇవాళ Fatafat Fun Round స్పెషల్ ఏంటి? టీమ్ లీడర్స్ అందరికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇస్తాం. దీంట్లో ఎవరు బెస్ట్ గా ఉంటారో వాళ్ళకి ఫస్ట్. సో నాగబాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? వేణు. వేణు మీకు ఇచ్చే టీమ్ జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి 10 crores దొరికితే ఒక్కొక్క టీమ్ లీడర్ ఏం చేస్తాడు? ఓకే, హలో హాయ్ అండి. ఈరోజు చిట్ చాట్ విత్ జబర్దస్త్ టీమ్ లీడర్స్. మరి మన టీమ్ లీడర్స్ మనసులోని మాట తెలుసుకునే కార్యక్రమంలో మోటగా మన ముందుకు వస్తున్నారు షేకింగ్ శేష్ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ అని వెల్కమ్ చెప్దాం. శేష్ గారు వెల్కమ్. ఓకే, మీకు 10 కోట్లు ఇస్తే మీరేం చేస్తారు? ముందుగా నేను ఒక బ్రాందీ షాప్ పెట్టుకుంటానండి. బ్రాందీ షాప్ కదండి, కొంచెం బయటికి రండి. ఏం చేద్దాం అనుకుంటా, కొంచెం బయటికి రండి. ఎస్, సూపర్ ఐడియా వచ్చిందండి. బ్రాందీ షాప్ పక్కనే స్టఫ్ షాప్ పెట్టుకుంటాను. ఈ ఫ్యూచర్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? 7 గంటలకు 5 కోట్లు ఇస్తానండి. ఎందుకు? ఆ చంటిగాని మళ్ళీ తీసేయమని చెప్తానండి. ఏ వాడు ముందు నేను స్కిట్లు చేయలేకపోతున్నా. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకు రాకపోతున్నారు రాకెట్ రాఘవ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ రాఘవ గారిని వెల్కమ్ చేద్దాం. రాఘవ గారు, రాఘవ గారు, ఇప్పుడు నేను మీకు 10 కోట్లు ఇచ్చాను అనుకోండి, మీరు దాంతో ఏం చేస్తారు? ఆఫ్రికాలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటానండి. ఎందుకండి? ఆఫ్రికాలో బోరెడు పుల్లు అండి, రోజుకో. మీకు ఇంకా పుల్లుల మీద మక్కువ చావలేదా? పులి గురించి కదా, ఇంకా బయటికి రండి సార్, బయటికి వచ్చి ఆలోచించండి. ఈసారి 5 కోట్లు 7 గంటలకు ఇచ్చేస్తానండి. వెరీ గుడ్. ఎందుకు సార్? ఎక్స్ట్రా జబర్స్ లో కూడా నాకు టీమ్ లీడర్ చేయమని 5 కోట్లు. 100 ఎపిసోడ్లు వేసావు, సరిపోదా? ఇంకెన్ని ఎపిసోడ్లు? ఇంకేం చేస్తావు? అంతే, ఇటు మీద అనుకున్న పంచింతే. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు చలాకి చంటి గారు. ఒకసారి గట్టిగా క్లాస్ చంటి గారిని.
చండి అన్న మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీకు మీరు 10 కోట్లు ఇస్తే మీరు ఏం చేస్తారు? చెక్కలక శంకర్ గారి కంటే పెద్ద కారు కొంటాను. నాని ఈగో ప్రాబ్లం గురించి కాదు, బయటకు వచ్చి ఆలోచించానా ఎందుకు ఈగో ప్రాబ్లం? ఫస్ట్ పని చేద్దాం అనుకున్నామే. ఓకే, ఆ 10 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని చేసుకుంటానండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీ పెళ్లి గురించి కదన్నా, ఇప్పుడు నువ్వు 10 కోట్లు ఇచ్చావు అనుకో, ఏం చేస్తావు? ఫస్ట్ పని మర్చిపోయాను కాబట్టి ఇటుకి ఇంతే. ఓకే, ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నారు ధనరాజ్ గారు. ఒకసారి క్లాస్ వెల్కమ్ చెప్తాను ధనరాజ్ గారు. హాయ్ సార్. ధనరాజ్ అన్నయ్య, ఇప్పుడు నీకు ఒక 10 కోట్లు ఇస్తే మీరేం చేస్తారు వాటితో? 10 కోట్లు ఇస్తేనా? డేవిడ్ ఆఫ్ సిగరెట్లు అసలు దొరకట్లేదండి. ఒక 1000 ప్యాకెట్లు కొని పెట్టుకుంటాను. సిగరెట్ల గురించి కాదు, ఫ్యూచర్ గురించి. మీరు ఏం చేస్తారు వాటిని, ఎట్లా యూజ్ చేసుకుంటారు? బ్యాంకాక్ వెళ్ళిపోతాను. బ్యాంకాక్ ఎందుకన్నా? అక్కడ మసాజ్ చేయించుకుంటాను, ఎవరు పట్టించుకోడు. మసాజ్ గురించి కాదన్నా, నువ్వు 10 కోట్లు ఎలా యూజ్ చేసుకుంటావు బయటికి? 10 కోట్లు ఇస్తే జబర్దస్త్ ఏం చేస్తారా? ఓకే, ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నారు వేణు వండర్స్. వేణు గారిని గట్టిగా చెప్పలేదు, అందరు నార్మల్ చెప్పాను, నాకు అలా చెప్పొచ్చుగా. అంటే నా టీం కదా. వేణు అన్న, ఇప్పుడు నేను నీకు 10 కోట్లు ఇచ్చాను అనుకో, వాటితో మీరు ఏం చేస్తారు? ఇచ్చి నాకు ఫ్రీగా వచ్చే డబ్బులు దండి, కష్టపడి పని చేస్తాను. సరే, ఇప్పుడు నిజం చెప్పు. 10 కోట్లు నాకు ఇస్తే నా టీంలో పార్టిసిపేట్స్ ఉన్నారు కదా, వెంకీ, మూర్తి, అవినాష్, వాళ్ళందరికి ఒక్కొక్కడికి గోల్డ్ చైన్ చెప్పిస్తావా? అంతకు మించి బైకులు కొనిస్తావా? అంతకు మించి కారు కొనిస్తావా? అంతకు మించి ఇల్లు కట్టిస్తావా? అంతకు మించి. అన్న ఏం చేస్తావు చెప్పన్నా? ఈ 10 కోట్లు వచ్చిన విషయం ఎవరికి చెప్పరు, వస్తే నా ఇంటి మీద పడిపోతుంది. అది కాదు, ఇంకా ఏం చేస్తావు? ఆ 10 కోట్లతో ఒక ఇద్దరికి గుడి కట్టిస్తాను. ఇద్దరికి ఎవరికన్నా? గోలేస్తున్నావు. గోలి 10 కోట్లు నువ్వు గోలి ఎట్లేదా? నోరు మూసుకోరు పదా. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. నెక్స్ట్ చంటి చలాకి. ఓకే చంటి, నీకు నచ్చిన లెంత్ డైలాగ్ ఫట్ 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 అని చెప్పి. ఓకే. ధర్మ పరిరక్షణ దురంధరుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ, సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండ, ఖండతర మండతర బాహుమండిత విక్రముండ, యముండ. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉందేంటో తెలుసా? సేమ్ డైలాగ్ ఇప్పుడు సుధాకర్ చెప్పాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ప్రాంప్ట్ ఇవ్వండి అన్న. ధర్మ పరిరక్షణ దురంధరుండ. ధర్మ ధర్మ పరిరక్షణ దురంధరుండా, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ. నిఖిల నువ్వు చెప్తూ అతను చెప్పించు చాలు. ఒక్కొక్క లైన్ చెప్పించాలి. ధర్మ పరిరక్షణ దురంధరుండ. ధర్మ పరిరక్షణ దురంధరుండ నిఖిల చరాచర జీవ ప్రాణ జీవ ప్రాణ నిర్మూలన నియముండ సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండ ఖండతర మండతర బాహుమండిత విక్రముండ యముండ. అది డైలాగ్ కాదురా. నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ధనరాజ్. రెడీ ధనరాజ్? రెడీ మేడం. ఓపెన్ హార్ట్ విత్ ధనరాజ్. అండ్ మన టీమ్ లీడర్స్ వచ్చి ఆడియన్స్. ఫస్ట్ క్వశ్చన్ నేనే, ఫస్ట్ ఆడియన్స్ నేనే. అలాగే. రెడీ? ధనరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం. అవునండి, ఈ మధ్య లైవ్ లకు నేను వెళ్ళట్లేదు. ఏదో కొంచెం ఓపెన్ హార్ట్ విత్ అన్నారు కదా, కొంచెం పర్సనల్ గా మాట్లాడతారని వచ్చాను. ట్రింగ్ ట్రింగ్ కాల్ రెడీగా ఉన్నారు. ఓకే సార్. హలో
హలో ధనరాజ్ గారు. హలో అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రీలత గారు. హలో శ్రీలత గారు. చెప్పండి శ్రీలత గారు. పాలకాల పుడకలాగా మీరు ఎందుకండి నేను ధనరాజ్ మాట్లాడుకున్నాడు ధనరాజ్ గారు చెప్పండి. మీరు చాలా చక్కగా కామెడీ చేస్తారు, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ మేడం. అసలు మీరు బాడీ కూడా భలే మెయింటైన్ చేస్తారండి, లావే కాకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లేడీస్ కి ఇలా నచ్చుతుందంటే ఇంకా ఇలాగే మెయింటైన్ అవును, అన్ని బాగానే ఉన్నాయి కానీ మీకు బుర్ర ఎక్కువ అంటారు, కానీ ఈ మధ్య బుర్ర వాడకుండా అన్ని స్కిట్స్ పిక్చర్ లో నుంచి కొట్టేస్తున్నారు, ఎందుకండి? హలో నన్నేనా? సారీ అండి, కొన్ని పరిస్థితుల వల్ల కట్ అవ్వటం జరిగింది. ఓకే, మరి ఏ మాత్రం ఆలస్యం ఎత్తకపోతే నెక్స్ట్ నుంచి 4 పాయింట్లు 5 పాయింట్లు వస్తాయి. హలో శ్రీలత గారు చెప్పండి, క్లియర్ గా అంటే మీరు చాలా టాలెంటెడ్ అండ్ క్రియేటివిటీ ఎక్కువ ఉంది మీ బుర్రలో, అదెందుకు ఈ మధ్య వాడట్లేదు? మీరు బిజీగా ఉన్నారా లేకపోతే? ఇప్పుడు క్రియేటివిటీ అంటే స్కిట్ రాయడమే కాదు మేడం, ఏది మంచి స్కిట్ తీసుకుని దాన్ని ఇక్కడ జబర్దస్త్ స్టేజ్ లో చేయడం కూడా మంచి క్రియేటివిటీ. అంటే 720 ఎపిసోడ్లు అంటే 720 స్కిట్ల తర్వాత మనకు కొత్తవి రాకపోయినప్పటికీ బోర్ కొట్టించకూడదు, ప్రేక్షకులు అనే వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి మేము చేస్తాం. ఓకే మేడం, మీరు టాక్ టైం ఎక్కువ వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. నెక్స్ట్ మీ దాంట్లో మీ దాంట్లో నెక్స్ట్ రాకేష్ టీమ్ లీడర్ అయ్యే అవకాశం లేవా? నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. రెడీ? హలో 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 ధనరాజ్ గారు. హలో, ఎవరండి మాట్లాడేది? నా పేరు రమేష్ అండి. హాయ్ రమేష్ గారు, హౌ ఆర్ యు సార్? ఫైన్ ఫైన్ సార్. సార్ చెప్పండి. చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. మిమ్మల్ని జబర్దస్త్ బోర్ కొడుతుంది, రాకేష్ గారితో మాట్లాడతాను సార్. రాకేష్ గారు, ధనరాజ్ టీమ్ లో మీరే మెయిన్ అండి. సార్ థ్యాంక్ యూ. మీ యాక్టింగ్ అదిరిపోతుంది సార్. సార్ థ్యాంక్ యూ. ఎంత ఇస్తున్నారు సార్ వాడు మీకు? హలో సార్, మీరు పూర్తి టాప్ అది చెప్పవే, కరెక్ట్ మ్యాటర్ చెప్పవే. అది ఎంత ఇస్తా అది అడిగితే అది చెప్పొచ్చుగా. సార్ అన్నయ్య గారు ఆత్మీయత అనురాగాన్ని పంచుతూ ఉన్నారు, అంతేగాని డబ్బులు పంచనా? సో నెక్స్ట్ గా సార్, మీరు రావడంతో మా స్టూడియోకి మేము ప్రత్యేక ఒక అతిథితో మాట్లాడించడం జరుగుతుంది. రీసెంట్ గా జబర్దస్త్ లో క్రియేటర్ ఇచ్చి సంచలనం చంటి గారితో మేము ఫోన్ లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఒక నిమిషం ఫోన్ చేస్తాను చంటితో మాట్లాడాలి నేను. హలో హలో చంటి, ఎలా ఉన్నావు? ధనరాజ్ చెప్పు బాయ్. అరే సార్ చంటి గారు. ఎవరు సార్? నేను రాకేష్ అండి, యాంకర్ సార్. రాకేష్ చెప్పు. రాకేష్ సార్, మనం ధనరాజ్ గారు ఓపెన్ హార్ట్ లో ఉన్నాం. మీరు ఏమైనా క్వశ్చన్లు కానీ ఏమైనా అడగాలనుకుంటే ధనరాజ్ గారిని ఓపెన్ గా అడగొచ్చు. అదే బాయ్ రాకేష్ అదే బాయ్, ఇందాక నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను. ఓకే, వేణు అడిగాడు, దానికి సమాధానం చెప్పలేదా? ఎంత ఇస్తున్నాడు ధనరాజ్ నీకు? హలో 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 రాకేష్, నీకు వినబడుతుంది? ఏదో కథలు పడకు, స్టూడియోలో వచ్చి కొడతా. ఇలాంటి కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు రానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని మీ తండ్రి నువ్వు రా, నీకు ఉంది. రాకెట్ రాఘవ. ఓకే రాఘవ, డాగ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. శేషి గారు ఏమనుకోకండి, మీ కాన్సెప్ట్ నాకు వచ్చింది. అంటే శేష్ గారికి ఇస్తే ఈజీగా చేసేస్తాడు సార్, మీకు కొత్తగా ఉంటుంది కదా. ఓకే, మరి మిగతా ఇద్దరిని పిలుచుకోండి. ఇప్పుడు మా డాగ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అమ్మాయి కుక్క విజయ్, టీనేజ్ కుక్క, మేము ఇద్దరం లవ్ చేస్తున్నాం అనమాట అండి. మర్యాదగా దీన్ని మర్చిపోరా టామీని. టామీ నాది, దాని మెడలో గొలుసు నాది. టామీ తినే బిస్కెట్లు నావిరా. టామీ నేను గత 6 నెలలుగా లవ్ చేస్తున్నా, మర్చిపో. టామీని 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు రా. టుమ్రి, అది పుట్టి 9 నెలలు అయిందిరా. ఇద్దరు నా కోసం కొట్టుకోవాల్సిన లేదు, నేను ఆల్రెడీ ఒక ఆయనకి మనసు ఇచ్చేసా. కాపురమేనా అల్ చేసిన కాదు, షేకింగ్ శేషు. ఎందుకన్నా మంచిది, నీకోసం చెప్తాను. ఒకసారి ఆలోచించి అడిగి ఏజ్ అయిపోయింది, అయినా పర్లేదు, నేను మనసు ఇచ్చేసాను. ఒక్కసారి నా గురించి ఆలోచించి
round, Shaking Sheshu. రోజా గారు, సిచ్యువేషన్ చాలా కష్టమైన సిచ్యువేషన్. శేషు గారికి అర్జెంట్ గా వస్తుంది. పబ్లిక్ బాత్రూమ్ లోకి పరిగెట్టారు. అక్కడ ఏ ఇబ్బందులు ఎదురయ్యో తెలీదు. రెడీ? రెడీ. సార్ లోపల ఎవరండి? హలో, నమస్కారం సార్, బయలుదేరండి. ఓరి సార్, త్వరగా వెళ్ళండి సార్. అబ్బా, అయ్య బాబోయ్. బాబు, నువ్వు పాటలు పడతావేట బాబు, నువ్వు బయట రా. అబ్బా, అబ్బా, చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. భగవంతుడా. సార్ ఉండండి సార్. సార్, ట్రైన్ వచ్చేస్తుంది సార్, తలుపు తీయండి సార్. The judges, Fatafat Fun Round winner, Venu Wonders. Now it's time to look at some serious scores. Let's start with Charaki Chanti and team. Roja Garu. Well, I didn't see that coming. Rocket Raghava and team. Radhan Dhanraj and team. Shaking Sheshu and team. Venu Wonders and team. So, Ivalti performer of the day goes to Venu Wonders. Super Machi and Super Machi. Super Machi and Super Machi. Congratulations, Venu Garu and Venu Wonders team. Bumper offer, double dhamaka, winner of Fatafat Fun Round and performer of the day also. First, మీరు గెలుచుకున్నారు 10,000 rupees cash prize for Fatafat Fun Round and ఇప్పుడు performer of the day checks 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Super Machi. Super Machi and Super Machi. Okay viewers, ఈ జబర్దస్త్ కామెడీ ట్రైన్ రేపు సేమ్ టైం సేమ్ ఛానల్. Until then, take care, bye bye, we all love you.